ఈ గవర్నమెంట్ వచ్చినాక నాకు తెలిసి తక్కువ ఒక 1,00,000 పెళ్లిళ్ళు అయింది. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పడలేదా? అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 75,000 అయింది. 50,000 ఉండే మొన్నటిదాకా. రేవంత్ రెడ్డి ఎక్కిన 4 నెలల్లో 75,000 అయింది. బంగారం ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర ధర పెరిగింది. కందిపప్పు కూడా 170 రూపాయలు అయిందట. నిన్న ఎవరో చెప్తున్నారు 170 రూపాయలు అయిందట కందిపప్పు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ధరలు పెరుగుతుందో నాకైతే అర్థమవుతుంది. పేదలకి ఇంతకన్నా ధరలు పెరుగుతాయి. గరీబోడు ఇల్లు కట్టుకుంటట్లేదు, పేదవాడు నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతంగా పరిపాలన గాలి వదిలేసిండ్రు. ఇవాళ ధరలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ధరలు పెరుగుతాయి, తాగడానికి నీళ్లు రావు, వ్యవసాయానికి కరెంటు రాదు, మార్కెట్లో పోతే వడ్లు పోనే దిక్కు లేదు, కరెంటు రాదు. ఇది రేవంత్ రెడ్డి పాలన. దీనికోసమే మళ్ళీ గెలిపియాలన్నా? రేపు నామినేషన్ లాస్ట్, ఇవాళ దాకా టికెట్ డిక్లేర్ కాదా? ఆహా, ఎంత గొప్ప కాంగ్రెస్ అబ్బా! బయట పడ్డది కదా, వీళ్ళ నిజస్వరూపం బయట పడ్డది కదా. ఇప్పుడు 4 నెలలకే గిట్టదు అనుకుంటున్నారు. ఇంకా ఏడాది అయితే ఎన్ని సినిమాలు చూడాలనో మనం, ఇంకా ఎన్ని కథలు ఉంటాయో వీళ్ళు అర్థమైతలేదా మనం? ఇవాళ బాలేరు ప్రాజెక్ట్ దగ్గరికి రైతులు పోయి గేట్లు ఎత్తుకునే దుస్థితి తెచ్చింది వీళ్ళు. కేసీఆర్ ఉండని చెప్పిన రైతులు పోయినాడే ప్రాజెక్ట్ దగ్గరికి. అరే మా అజయ్ అన్నకో మా నామన్నకో ఒక్క ఫోన్ కొడితే హైదరాబాద్ కు వీళ్ళు ఫోన్ కొడుతురు, గంట సేపట్ల గేట్లు ఎత్తినాం, నీళ్లు వదిలినాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. మేము ఆ రోజు పోరాటం చేసినాం. వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఢిల్లీ చేతులు పెట్టాం, మేము మాత్రం చేతులు కట్టుకొని నిలబడతామన్నారు. మళ్ళీ ఎవరు కొట్టాడి? కేసీఆర్ బయలుదేరగానే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి లేదు 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 మేము ఇయ్యం ప్రాజెక్టు మా దగ్గరనే ఉంచుకుంటాం అన్నారు. 10 ఏళ్ళేమో కేసీఆర్ ఇయ్యలే, వీళ్ళు రాగానే నెలకే అప్పచెప్తామని మీటింగ్ లో సంతకం పెట్టించింది. మళ్ళా కేసీఆర్ నల్లగొండల సభ పెట్టి గొంతెత్తితే అసెంబ్లీలో తోక ముడిచి తీర్మానం పెట్టింది. అర్థమైతలేదా? ఆనాడు మంచినీళ్ళ పేరు కానీ ఏదో పేరు చెప్పింది. జర్ర నీళ్ళు వస్తే పంటలు బయట పట్టాయంటే మేము నీళ్లు తెచ్చినాం, రైతుల పంటలు కాపాడినాం. ఇవాళ ఈ ప్రాంతంలో ఏమైంది? సగం మంది రైతులు పంటలు ఏనే, ఇంకా సగం మంది ఈ రోజు మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి, నష్టం జరిగింది. ఇవాళ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. గతంలో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండే